దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కృత నిబంధన తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుండి 8 వచనం వరకు మనం చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవుడు, వాక్యము చేత సమస్తాన్ని కలిగించిన వాడవు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ద్వారా ప్రతి హృదయాన్ని మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరి జీవితాన్ని వెలిగింపచేసిన ఆయన నీకు అనుకూలంగా మలచమని ప్రార్థిస్తున్నాను. అల్పుడను నీ పాదధూళిని తండ్రి మీ దాసుని నీ అందు మీరు మరుగుపరిచి ఆత్మాభిషేకంతో నింపి మీ దాసుని నోట నీ వాక్కుంచిన మీరు మాట్లాడి మహిమ పొందము. పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కనుక స్తుతులు చెల్లించి నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసు ప్రభునామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి, దినాన్ని బట్టి దేవాది దేవునికి సకల మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. అలాగనే మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఈరోజు దైవ వాక్యంలో నుండి ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనం నుండి రాయబడిన లేఖనాల్లో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. మానవుని యొక్క జీవితంలో దేంట్లో కూడా ఎందులో కూడా తృప్తి అనేది ఉండదు. సాధారణ మనిషి యొక్క స్వభావం అది. కానీ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, దేవుని ప్రజలు ఎప్పుడు తృప్తి కలిగి జీవించాలి, తృప్తి కలిగి ఉండాలి, అంతే. స్తోత్రం. మనకు ఉన్న లేకపోయినా ప్రభువును బట్టి మనము సంతోషము కలిగి తృప్తి కలిగి జీవించాలి. స్తోత్రం. తృప్తిని దాటి వెళ్ళటం మూలంగా అనేక మంది, ఆ సంతృప్తి మూలంగా అనేక మంది సరిహద్దులు దాటి వెళుతున్నారు. సరిహద్దు అనే పదానికి అర్థం ఏంటంటే, వాక్యము ఒక సరిహద్దు దాటి వెళుతారు. ఒక మనిషి జీవితంలో ఉన్న అసంతృప్తి అతన్ని ఏం చేస్తుంది? సరిహద్దులను దాటి తీసుకెళ్తుంది. సరిహద్దు దాటి వెళ్ళవలసింది కేవలం ఆత్మ సంబంధమైన విషయంలో తప్ప భూ సంబంధమైన వాటి విషయంలో కాదు. చట్టానికి వ్యతిరేకముగా, ఒక విధంగా చెప్పాలంటే, దేశంలో ఉన్న చట్టమునకు సరిహద్దును దాటి అనేక మంది జీవిస్తారు. ఒక అదుపులో ఉండలేని జీవితం ఇది ఎక్కడికి నడిపిస్తుందంటే, ఒక వ్యక్తిని నాశనంలోనికి నడిపిస్తుంది. అసంతృప్తి అనేది ఒక వ్యక్తిని కేవలం నాశనానికి నడిపిస్తుంది. అందుకే పౌలు అద్భుతంగా ఈ మాట రాశాడు. పరిశుద్ధాత్మను చెప్తున్న మాట ఏంటంటే, సంఘస్థులందరూ కూడా తెలియజేస్తున్న మాట, సంతుష్టి సహితమైన అనే పదాన్ని వాడాడు. అంటే ఎల్లప్పుడూ మనము
సంతృష్టి కలిగి ఉండాలి. ఎంత కలిగి ఉన్న అందులో మనం సంతృష్టి కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం. దానికి ఎగ్జాంపుల్గా ఉదాహరణగా ఒక మాట కూడా చెప్పాడు. మీరు చూడండి 7వ వచనంలో ఏమన్నాడంటే, ఈ లోకములోనికి మనం ఏమీ తీసుకురాలే. రెండోదిగా మనం ఏమీ తీసుకుని వెళ్ళలే. యోబు కుటుంబంలో సమస్తాన్ని కూడా నాశనం అయిపోయినప్పుడు, అంతా కూడా కోల్పోయినప్పుడు, తన ఆస్తి అంతా కూడా సంపూర్ణంగా నష్టమైపోయిన తర్వాత యోబు జీవితంలో వాక్య సత్యాన్ని ఎరిగి ఉన్నాడు కనుక యోబు మనస్సు అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండి ప్రభువును స్తుతించగలిగాడు. 21వ వచనాల మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక అని ప్రభువును స్తుతించగలిగాడు ఆయన. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కానీ యోబు భార్య ఆ విధంగా స్తుతించలేకపోయింది. ఎందుకు? కలిగి ఉన్న వాటిని నష్టము కలిగినందుకు, ఉన్న వాటిని కోల్పోయినందుకు ఆమె బాధ కలిగింది. మీకు ఒక అద్భుతమైన వాక్య సత్యాన్ని చెప్పడానికి ఆశిస్తున్నాను. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ 6వ అధ్యాయంలోనే 17వ వచనంలోనికి ఒకసారి మనం వెళదాం. 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, ఈ మాట వినండి ఇప్పుడు, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము అన్నాడు. స్తోత్రం. ఇహమందు మనకు ధారాళముగా అనగా మనకు ఏది అవసరమో వాటిని దేవుడు ధారాళముగా ఇస్తాడు. దాన్ని అనుభవించి సుఖించినట్టుగా దేవుడు కృపనిస్తాడు. ప్రభుకు స్తోత్రం. ఆ దేవుని అందే నువ్వు నమ్మిక ఉంచాలి తప్ప ధనము మీద కాదు, డబ్బు మీద కాదు, ఆస్తి మీద కాదు అని పదం వాడాడు. నీవు నమ్మిక ఉంచవలసింది ఎవరి మీద అంటే, ఏ దేవుడైతే నీకు సమస్తాన్ని అనుగ్రహించి నిన్ను తృప్తిపరచగలడో, సంతోషపరచగలడో. ప్రభుకు స్తోత్రం. ఆయన యందు నమ్మిక కలిగి జీవించాలి. అందుకే ధారాళముగా ఇచ్చే దేవుని మీద ఆధారపడాలి తప్ప, మనము వాటిని అనుభవించు సుఖించినట్టుగా కృపనిచ్చే దేవుని మీద ఆధారపడాలి, అని స్తుతించాలి తప్ప మనం ఏమాత్రం కూడా అసంతృప్తి కలిగి జీవితంలో కృంగిపోకూడదు. చాలామంది ఎక్కడ కృంగిపోతారు? ఇతరులతో సరిపోల్చుకొని వారికున్నది మా దగ్గర లేదు అనుకుంటూ వారు కృంగిపోవడం మొదలు పెడతారు. అందుకే భక్తుడు ఇక్కడ ఏమంటాడంటే, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నో అలాగే ఎన్నడూ ఊహించకూడదు. కలిగి ఉన్న వాటిలో నువ్వు తృప్తి కలిగి ఉండాలి. ఏమున్నా అందులో నువ్వు తృప్తి కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం. ఒక వ్యక్తిని గురించి మనకు తెలుసు. అతని పేరు మోషే. మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో హీ వాజ్ ద ప్రిన్స్ ఆఫ్ ది ఈజిప్ట్. ఆయన ఐగుప్తు దేశానికి ఒక రాజకుమారుడుగా ఉండేవాడు. అతనికి ఎటువంటి కొరతలు లేవు, ఎలాంటి కొదువలు లేవు. ఆయన ఆజ్ఞాపిస్తే జనులు తన దగ్గరికి వచ్చి నమస్కారం చేయాలి. ఆయన ఆజ్ఞాపించినట్టుగా సమస్తం జరగాలి. తనకు విద్యల విషయంలో కావచ్చు, ఆహార విషయంలో కావచ్చు, వస్త్ర విషయంలో కావచ్చు, అధికార విషయంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, అన్నిలో గొప్ప ఘనత పొందినవాడు. కానీ ఒక సమయం వచ్చింది, ఆ స్థితిలో నుండి పూర్తిగా అన్నీ కూడా వదిలేసి ఏమీ లేని ఒక శూన్యం స్థితిలోనికి వచ్చేసాడు. ఆ స్థితిలోనికి వచ్చిన తర్వాత మీరు గమనించండి, ఇప్పుడు సొంత ఇంటిలో కాకుండా మిద్యాను దేశంలో ఉన్న ఇత్రో అనే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటిలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయం 21వ వచనం. మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిఫోరను మోసేకి ఇచ్చాను. సరే, మొదటి లైన్లో మనం గమనించినప్పుడు మోసే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను.
అంటే ఇష్టపడ్డాడు. ఆ అంగీకరించాడు లేదా సమ్మతించాడు అనే పదానికి అర్థం ఏంటంటే అందులో ఓకే, ఇది నాకు ఓకే అన్నాడు. ఇది నాకు చాలును, ఇది నాకు సరిపోతుంది, ఇందులో నాకు ఎటువంటి సమస్య లేదు, నేను దాన్ని అంగీకరిస్తున్నాను, నేను దాన్ని సమ్మతిస్తున్నాను. ఏ స్టేజ్ నుండి ఎక్కడికి వచ్చారు ఆయన? నిజానికి కనుక రాజకుమారుడుగా ఉండి ఎవరిని పెళ్లి చేసుకోవాల్సింది చెప్పాలంటే? ఎవరో ఒక రాజకుమార్ని, ఇంకా ఇతర రాజ్యానికి సంబంధించిన రాజుగారు కుమార్తెని పెళ్లి చేసుకోవాల్సింది. కానీ ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చాడంటే ఒక మిద్యాను దేశానికి సంబంధించిన వ్యక్తి ఒక కుమార్తెను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన దాన్ని సమ్మతించాడు, అంగీకరించాడు. స్తోత్రం. జీవితంలో ఒక్కొక్కసారి స్థితిగతులను కూడా మారుతూ ఉంటుంది. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. స్థితిగతులను కూడా మారుతున్నప్పుడు ప్రతి దానికి కూడా మనం అంగీకరించి, అందుకే లేఖన భాగాలు గమనించినప్పుడు మీరు యోసేపు జీవితం చూడండి. తండ్రి ఇంటిలో ఉన్నంత వరకు కూడా గొప్ప సంతోషంగా ఆనందంగా ఉన్నవాడు. నాన్నగారు చాలా అద్భుతంగా ప్రేమించాడు, తన ప్రతి అవసరం తీర్చాడు. మిగిలిన కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించి వారందరికీ ఇచ్చిన వస్త్రాల కంటే కూడా ఇంకా మంచి వస్త్రాలు, ఇంకా రంగురంగుల వస్త్రాలు తీసుకొచ్చి యోసేపుకి ఇచ్చాడు. అటువంటి ఆ మధురమైన ప్రేమ ఆప్యాయత కలిగిన స్థితిలో నుండి ఒక్కసారి ఆయన మారిపోయాడు. తన స్థితిగతులను కూడా మారిపోయింది. ఆయన ఎక్కడ దేవుని మీద సనగలే. దేవుడు ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో తృప్తి కలిగి నేర్చుకున్నాడు. అంతేకాకుండా ప్రభువును ప్రతి పరిస్థితిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగాడు. ఎందుకంటే లేఖనం మనం సెలవిస్తుందంటే దేవుడు ఏది జరిగినా సమస్తము మేలు కలగడానికే సమస్తమును సమకూడి జరిపిస్తాడు ఆయన. స్తోత్రం. అందువలనే తనకు కలిగిన దీన స్థితిని బట్టి, తనకు కలిగిన ఆ యొక్క స్థితిని బట్టి ఏమాత్రం కూడా ఆయన కృషించిపోలేదు, కృంగిపోలేదు, బాధపడలేదు. కానీ ఇందులోనికి దేవుడు తీసుకొచ్చాడంటే ఏదో ఒక కారణము ఉంది. దేవుడు దీని ద్వారా ఏదో ఒక కార్యము చేయబోతున్నాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఏ తండ్రి అయినా తన బిడ్డను ఒక్కొక్క సందర్భాల్లో కఠినముగా ఒక్కొక్కసారి శిక్షిస్తాడు. ఒక్కొక్కసారి దేనికోసం? వారిని అలాగే అణిచివేయడానికి కాదు. వారు ఆ విధంగా ఆ స్థితిలో నుండి రాగలిగితే జీవితంలో ఎటువంటి స్థితిలైనా సరే వారు ఎదుర్కోవడానికి వారు శక్తి కలిగి ఉంటారని, అనుభవం కలిగి ఉంటారని ఉద్దేశము కలిగి ఆ విధంగా నడిపిస్తారు. కానీ ఎప్పుడూ అదే స్థితిలో ఉండిపోవాలని దేవుని యొక్క ఉద్దేశము కాదు, తల్లిదండ్రుల ఉద్దేశము కాదు. ప్రభుకి స్తోత్రం. అందుకే నీకు కలిగి ఉన్నదా దేవునికి స్తోత్రం. ఒకవేళ దీనస్థితిలో ఉన్నవా, వాటిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బట్ నెవర్ ట్రై, ఎన్నడూ కూడా అసంతృప్తి కలిగి ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. అదే నీ ఆత్మీయ జీవితానికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది, ఆటంకాన్ని కలుగజేస్తుంది. అది నీ ఆత్మీయ జీవితంలో నీ మార్గం నుండి, జీవ మార్గం నుండి తప్పించుకున్నట్టు కూడా చేస్తుంది. ఎగ్జాంపుల్స్ చెప్పగలను, బైబిల్ గ్రంథాలు మనకు చాలా కనబడతాయి. కోరాహుతో పాటు సుమారుగా 250 మంది కంటే ఎక్కువ మంది మోషేకు దేవుడు అనుగ్రహించిన అధికారం, మోషేకు దేవుడు అనుగ్రహించిన అభిషేకం, మోషేకు దేవుడు అనుగ్రహించిన కృప, మోషేకు దేవుడు అనుగ్రహించిన పరిచర్య వారికి కూడా కావాలని కోరుకున్నాడు. తద్మూలంగా వారికి కలిగిన దురాశ మూలంగా ఓకే ఇందులో తృప్తి లేదు. అలాగని చెప్పి దేవుడు ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా కృప ఇవ్వలేదా? వినండి శ్రద్ధగా, తలపైకెత్తి వినండి, నా వైపు చూస్తూ వినండి. అక్కడ ఏం రాయబడిందంటే మోషేకు దేవుడు ఎలాగో పరిచయం ఇచ్చాడో అదేవిధంగా అక్కడున్న కోరాహు సంతతి వారందరికీ కూడా దేవుడు పరిచయం ఇచ్చాడు. దాతాను, అభిరాము వీళ్ళందరూ కూడా పరిచయం ఇచ్చాడు. అయితే వారికి ఇచ్చిన పరిచయం ఏంటి? ప్రత్యక్షపు గుడారములో ఉన్న వస్తువులన్నింటినీ కూడా వారు జాగ్రత్తగా చూచుకున్నట్టుగా, వాటిని మోయినట్లుగా, అందులో పరిచర్య చేసినట్టుగా దేవుడు వారికి కూడా పరిచర్య అప్పగించాడు. ప్రభుకు స్తోత్రం. కానీ అందులో వారికి తృప్తులే. దేవుడు కేవలము ఒక్క వ్యక్తిని మాత్రమే తొలి దినాల్లో ప్రారంభ దశలో ఎవరిననగా లేవి గోత్రము నుండి వచ్చిన
అహరోను మాత్రము ఏర్పాటు చేసుకున్నాడు ప్రధాన యాజకునిగా. కానీ వీరు ఏం కోరుకున్నారు? వీళ్ళు కూడా అందులో అసలు ఆల్రెడీ పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళకి అసలు తృప్తి లేదు అందులో. ఇది కాదు, ఇంకా కావాలనుకున్నారు. సరే కావాలి, దేవుడు తగిన సమయం ఇస్తాడు. అందుకే యాకోబు పత్రికలో మనం చదువుకోగలిగితే, దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద మిమ్మల్ని మీరు దీన మనసు కలిగి తగ్గించుకొని ఉండండి, అప్పుడు దేవుడు తగిన సమయం ముందు. ఈ విషయం వారికి జ్ఞాపకం రాలేదు. వారు అందులో ఏమాత్రం తృప్తి వారికి లేదు, అసంతృప్తి కలిగి నో మాకు ఆ యాజకత్వం ఒక అధికారం కావాలన్నారు. దాని మూలంగా ఏం జరిగింది మనం తెలుసు. వారు చేస్తున్న ఈ తిరుగుబాటును బట్టి కేవలం వారు మాత్రం కాకుండా మరికొంతమందిని పురికొల్పించి దేనికోసం? రండి మనం అలా చేద్దాం, మోసే దగ్గర దేవుని దగ్గర అలా అడుగుదామని చెప్పేసి వాళ్ళందరూ గుమ్ము కొడుకున్నారు. ఒక టీముగా వచ్చారు. అక్కడ మనకు తెలుసు జరిగిన సంఘటన సంఖ్యాకాండం రాయబడి ఉంటుంది. భూమి వారి కొరకు నోరు తెరిచి వారిని వారి కుటుంబానంతరూ కూడా పూర్తిగా భూమి మృంగివేసింది. ఉన్న వాటిలో వారికి తృప్తి లే, అసంతృప్తి. నష్టానికి దారి తీసుంటే పర్వాలే, కానీ నిజానికి నష్టం కాదు. వాళ్ళు పూర్తిగా వారితో పాటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారికి కలిగినదంతా కూడా పూర్తిగా భూమి మృంగివేసింది. అంటే పూర్తిగా భూమి మీద లేకుండా అయిపోయింది. కలిగి ఉన్నది దేవుడు ఏది ఇస్తే అందులో మనం తృప్తి కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. అందుకే మరలా వాళ్ళు అంటున్నాడు, మరొక వ్యక్తి మనకు కనబడతాడు. రాజుల గ్రంథంలో ఇన్ని కనబడతారు. ఏం చేసిన పని ఏంటి చూడండి. ఆల్రెడీ ఎలీషా, ఒరే బాబు, నువ్వు వచ్చిన డబ్బు కానీ, నువ్వు తీసుకొచ్చిన వెండి కానీ, నువ్వు తీసుకొచ్చిన బంగారం కానీ, ఆస్తి కానీ, దుస్తులు కానీ ఏమీ నాకు అక్కర్లేదు, మీది నువ్వు తీసుకెళ్ళిపోనాయన అంటే, గేహాజీ మాత్రం అలా కాదు, మనం వదలకూడదు అని చెప్పి వెళ్ళాడు. ఎవరికి తెలియకుండా తన యజమానుడైన ప్రవక్త అయిన ఎలీషాకు తెలియకుండా, అతను కన్ను సరిగ్గా కనబట్టలేదట, చాలా వృద్ధాప్య వయసులో ఎలీషాకు. అందుకే ఆయన వెళ్ళి మన అయ్యగారికి తెలియదు, మనం చేయాలి, అసలు మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వెళ్ళాడు. నిజానికి ఆయన ఆశించినట్టుగా తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అంటే వెండి బంగారం దుస్తులతో పాటు కుష్ఠరోగం కూడా తెచ్చుకున్నాడు. అలాగని చెప్పి దేవుడు తన అవసరం తీర్చడం లేదా? దైవజనునితో కలిసి పరిచయం చేయడం అంటే అది గొప్ప భాగ్యం. అది స్తోత్రం. దైవజనుని సహకరించడం అనేది గొప్ప భాగ్యం. అది దైవజనునికి లోబడి ఉండటం అనేది గొప్ప భాగ్యం. అది అతి ఉన్నతమైన స్థితిలో ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు కాపాడుతూ అవసరాన్ని తీస్తూ నడిపిస్తుంటే మధ్యలో ఆయన అందులో తృప్తి తనకు లేదు. సంథింగ్ ఆయనకి తెలియకుండా మనం ఏదో సంపాదించాలి అనుకున్నాడు. చివరికి తన మీదకే కుష్టి వ్యాధి తీసుకొచ్చుంటే పర్వాలే. ఎంత బాధాకరమైన విషయం. దేవుని ప్రజలారా, నేను అందుకు చెప్తున్నాను, నువ్వు అసంతృప్తి కలిగి ఉన్నావంటే అది నీకు నష్టానికి దారితీస్తుంది. ఏది కలిగి ఉన్నా దేవునికి స్తోత్రం. నెవర్ కంపారిజన్ విత్ అదర్ పీపుల్. ఇతరులతో నిన్ను నువ్వు కంపేర్ చేసుకొని సరిపోల్చుకుంటూ ఎన్నడూ కృంగిపోవద్దు. దేవుని స్తోత్రం. వారికున్న వస్త్రాలను బట్టి చూసి, వారికున్న వాహనాలను బట్టి చూసి, వారి ఇంటి నిమిత్తం కొనుక్కున్న కొన్ని వస్తువులను బట్టి చూసి నెవర్ ఎన్నడూ కూడా నిన్ను నువ్వు అనవసరంగా సరిహద్దు దాటిపోయి అసంతృప్తి కలిగి ఉండి నష్టానికి లేదా అప్పులకు పాలు కావద్దు. తృప్తి కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకే దైవ వాక్యం మనకి ఏం చెప్తుంది? మనం ఏమీ లోకానికి తీసుకురాలే. ఇక్కడ వెళ్ళినప్పుడు కూడా ఎవడు ఎన్ని సంపాదించినా సరే భూలోకం నుండి తీసుకెళ్ళగలిగింది ఏమీ లేదు. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మేము ముందు పెట్టడానికి నేను ఆశిస్తున్నాను. ప్రభుకు స్తోత్రం చెప్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము, హెబ్రీ 13 5వ వచనంలో ఎంత చక్కటి మాట మనకు కనబడుతుంది.
ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. స్తోత్రం చెప్పాలి. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఎందుకనగా దేవుడు మనకు ఒక అద్భుతమైన వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానము? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. దేవుడే కదా చెప్పాడు. మనిషి చెప్పిన మాట కాదరా బాబు, ఇది దేవుడే చెప్పాడు. నేను నిన్ను ఏమాత్రము విడువను. స్తోత్రం. ఈ వాగ్దానము కేవలము కొందరి నిమిత్తము కాదు. ఈ వాగ్దానము ఆయన నమ్ముకున్న బిడ్డలందరి పట్ల వర్తిస్తుంది. ఇది దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు ఏమంటే నేను నిన్ను ఏమాత్రం విడువను అని చెప్పాడు కనుక, ఎడబాయన నేను వాగ్దానము చేశాడు కనుక కలిగి ఉన్న వాటి యందు తృప్తిగా ఉండాలి. స్తోత్రం. విశేషముగా ఇది ఏ సీజన్? కలికాలమా, చలికాలమా? నేను ఆ సీజన్ గురించి మాట్లాడట్లేదు. క్రిస్మస్ సీజన్. క్రిస్మస్ సీజన్లో చూసిన ప్రతిసారి, చూసిన ప్రతి డ్రెస్సు ఏదైనా సరే అంతే. అసలు తృప్తి, అసలు కన్నుకి అసలు తృప్తే ఉండదు. ఇది అది కొనేసిన తర్వాత ఇంకొకటి కనబడింది అనుకో, అయ్యో అది ముందే కనబడి ఉంటే బాగున్న వాళ్ళు కొంతమంది, మరికొంతమంది ముందే ఎందుకు ఇది కూడా తీసేసుకుంటాం. కలిగి ఉన్న వాటిలో తృప్తి కలిగి ఉండడం అనేది దేవుని చిత్తం. అది స్తోత్రం. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, మీ దగ్గర ఉన్నదా కొనుక్కోండి, నో ప్రాబ్లం. కానీ అప్పు చేసి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ ఒక దానికోసం మీకు సలహా ఇవ్వగలను. దేవుని సేవ కొరకు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, సంఘం యొక్క క్షమాభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఏమైనా ఖర్చు పెట్టాలంటే, ఒకవేళ అప్పు చేయాలంటే కూడా నో ప్రాబ్లం. కానీ దైవ రాజ్యము వ్యాప్తి కొరకు కాకుండా వ్యక్తిగతమైన అవసరత విషయంలో, వ్యక్తిగతమైన వాటి కొరకు మీరు చూడండి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గత కాలంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒక బ్రదర్ నా మీద ప్రేమతో, నా మీద ఉన్న అభిమాన ప్రేమతో, పాస్టర్ గారు ఒక పల్సర్ బండి తీసుకోండి, అది బాగుంటుంది అన్నాడు. నేనేమో చిన్న మామూలుగా డియో ఒకటి తీసుకున్నా, అన్ని విధాలుగా పనిచేస్తుందని. ఆ బండి తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను యూజ్ చేసుకోవడానికి, పిల్లలు కూడా యూజ్ చేసుకోవడానికి పనికొస్తుందని ఉద్దేశంతో తీసుకున్నాను. కానీ నన్ను ప్రేమించి నా మీద వారికి ఉన్నాక ప్రేమను, ఆప్యాయతను బట్టి సలహా ఇస్తున్నారు. ఏంటని? ఒక పల్సర్ బండి తీసుకోండి. అది తీసుకోవడం తప్ప కాదు. కానీ విషయం వినండి, నేను ఈ ప్రజెంట్ నాకున్నాక టూ వీలర్తో ఆయా స్థలానికి, పరిచర్యకి, పనులకి ఏ పని మనకు అవసరం ఉందో అక్కడికి వెళ్ళడానికి ఇది సరిపోతుందా? సరిపోవట్లే. ఇప్పుడు పల్సర్ బండి కాదు, నేను ఒక ఎన్ఫీల్డ్ కొన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. నేను ఒక ఎన్ఫీల్డ్ కొన్నాను అనుకోండి, మంచిదే. కానీ డబ్బులుంటే తీసుకో. కానీ అప్పు చేసి వాళ్ళు కొన్నారు కదా, వీళ్ళు చెప్పారు, కొంతమంది సలహా ఇస్తారు, జాగ్రత్త వినండి. వారు ఇచ్చిన సలహాని మీరు పాటించారనుకోండి, అప్పుల పాలవుతారు. జాగ్రత్త. 10 మంది దగ్గర మనలను మనం చూపించుకోవడానికని అనవసరంగా తీసుకోవద్దు. అవసరం అయితే అయ్యేటట్టు దొరికితే చాలు, ఉంటే చాలు. దేవుని స్తోత్రం. మనం మంచిది కొన్నాం, రేటు చాలా ప్రైస్ది కొన్నాం అనుకోండి, మంచిదే. జనాలు ఏమంటారు? ఓహ్ మంచి బండి కొన్నారండి, గుడ్ అండి, గుడ్ అంట, అంతే. కానీ ఇన్స్టాల్మెంట్ కట్టవలసింది వాళ్ళ నువ్వా? సో ప్రతి నెల కడితే నీకు అప్పుడు తెలుసు. వాళ్ళు ఏమి కట్టడానికి రారు, ఒక్క నెల కూడా వారు ఇవ్వరు, ఒక్క నెలది కూడా ఇవ్వరు. ఆ మొత్తం కట్టవలసింది నువ్వే. అర్థమైందా? జ్ఞానము కలిగిన వాడు తెలివితో ప్రవర్తిస్తాడు. జ్ఞానము లేదనుకోండి, అందులో దొరుకుతాడు. కరెక్టే, ఇది బాగుంటుంది బ్రదర్, ఇది బాగుంటుంది సిస్టర్ అని ప్రజలు సలహా ఇచ్చిన వారు బోల్డ్ మంది ఉంటారు. కానీ అది నీకు తగినదా?
అది నీకు సరిపోతుందా? దాన్ని తీర్చగలిగిన సామర్థ్యము నీకుందా? ప్రభుకు స్తోత్రం. ఇలాగూ నువ్వు తెలుసుకోగలిగి అందులోనే నువ్వు తృప్తి కలిగి ఉండగలిగితే మిగతా వాళ్ళందరూ డబ్బులు కట్టి అప్పులు కట్టుతూ అదే చీటీలు కట్టుతూ, నా చీటీలు అది వేరే అనుకోండి, ఎందుకంటే చీటీ కట్టింది మరలా తిరిగి వస్తుంది. కానీ ఫైనాన్స్ ఇవన్నీ కూడా కట్టుకుంటూ అందులోనే వారి జీవితం అంతా కూడా గడుపుతారు. కానీ అప్పులు లేకుండా నువ్వు హాయిగా ఉంటావు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కలిగి ఉన్న వాటిలో తృప్తి అది. స్తోత్రం. నెవర్ ఎన్నడూ కూడా ట్రై చేయవద్దు. ఎంతోమంది కోల్పోయారు అసంతృప్తితో. ఓకే, మనకు ఉన్న వాటితో మనం ముందు కొనసాగాలి. ఈవెన్ నేను నా పరిచర్యలో ఎక్కువ శాతం 2 వీలర్లోనే ప్రయాణం చేస్తాను. అవసరం వచ్చినప్పుడు కారు యూజ్ చేస్తా. కారు ఉంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కారు పట్టుకొని వెళ్ళిపోవడం కాదు. అవసరమైతే దేవుడు సహాయము చేస్తాడు, ఆయన ఏర్పాటు చేస్తే తప్పకుండా జరుగుతుంది. కానీ మనం గమనించాలి, కలిగి ఉన్న వాటిలో మరొకడు కారులో వస్తున్నాడు కదా, మనం కూడా కారులో వెళ్ళిపోదాం కాదు. ఇక్కడ ఒకడు ఫ్లైట్లో వెళ్తున్నాడు కాబట్టి మనం కూడా ఫ్లైట్లో వెళ్ళిపోదాం కాదు. అక్కడ అవసరం ఉన్నప్పుడే దేవుని స్తోత్రం చెప్పాలి. నేను ఇప్పటి వరకు కూడా విదేశాల్లో, కానీ విదేశాలు పక్కన పెట్టండి, మామూలుగా ఇతర మన దేశంలో ఉన్న ఆయా ప్రముఖమైన పట్టణాలకి మామూలుగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి తిరగడానికని అక్కడికి వెళ్ళే ఇప్పటి వరకు. కానీ కొన్ని ప్రముఖమైన పట్టణానికి వెళ్ళాను. బట్ ఎలా వెళ్ళానంటే అక్కడ మీటింగ్లు ఉన్నప్పుడు మాత్రం వెళ్ళేసి ఒకరోజు ఏదో ఉండి జస్ట్ అలా తిరిగి చూడడం తప్ప ప్రత్యేకముగా ఉండి తిరగడానికి మాత్రం ఎప్పుడు ఎన్నడూ అక్కడికి వెళ్ళా. ఎక్కడ అక్కడ కంపల్సరీ ఏదో ఒక ప్రార్థన ఉండాలి. ప్రార్థన కూడిక ఉంటేనే తప్ప అసలు వెళ్ళడం జరగదు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సో కలిగి ఉన్న వాటితో మనము తృప్తి. ఓకే, దేవుని వాక్యం మళ్ళీ ఏం చెప్తుందో మనం చూద్దాం. రైట్. అందుకే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను ఏమాత్రం ఇడువను, ఎన్నడూను ఎడబాయనని ఆయనే వాగ్దానం చేశాడు. కనుక నీకు కలిగిన వాటిలో తృప్తి పొందాలి. దేవుని స్తోత్రం. అగైన్ ప్రభు వాక్య భాగంలో మీరు చూడండి, కీర్తన గ్రంథంలో 84వ అధ్యాయంలో 84వ కీర్తనలో 11వ వచనం ఏంటంటే, దేవుడిని యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. స్తోత్రం చెప్పాలి. ఎవరైతే దేవుని సముఖంలో యథార్థంగా జీవిస్తాడో వారికి దేవుడు మేలు చేయకుండా ఉండలేడు. ఆయన స్తోత్రం. అంటే ఆయన మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు కలిగి ఉండవలసింది ఏంటంటే, ఈ లేఖన ప్రకారముగా నువ్వు యథార్థతను కలిగి జీవిస్తే దేవుడు నిన్ను మేలు చేస్తూనే ఉంటాడు. అటువంటి సందర్భాల్లో నీకు కొరతలా, నీ కొదువలంటూ అసలు ఏమీ ఉండవు. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రభుకి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చదువుకోగలిగితే 13వ వచనం నుండి 18వ వచనం రాయబడి ఉన్నది, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. అసలు సంపాదించవలసిందేంటి? ఏదేదో సంపాదించి ప్రజల ముందు మనం గొప్పలు చెప్పుకోవడానికి కాకుండా సంపాదించవలసింది ఏంటంటే, మొదటి విషయం మీకు జ్ఞాపకం చేశాను, యథార్థమైనది. యథార్థతను కలిగి ఉన్నప్పుడు దేవుడు మేలు చేయకుండా మౌనంగా అయినా ఉండలేడని మనం చూసాము. ఇక్కడ మనం గమనించినప్పుడు సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, జ్ఞానం సంపాదించమన్నాడు. వెండి కంటేను బంగారము కంటేను వీటిని సంపాదించాలి. ఎందుకంటే జ్ఞానము నిన్ను కాపాడుతుంది, జ్ఞానము నిన్ను ఆలోచన ఇస్తుంది, జ్ఞానము నిన్ను అపాయము నుండి తప్పిస్తుంది. ప్రభుకి స్తోత్రం. జ్ఞానము ఎల్లప్పుడూ కూడా జీవ మార్గంలోనే నడిపిస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో నీవు క్షేమకరంగానే దీవెనకరంగా ఉంటావు తప్ప
ఎన్నడూ కూడా నాశనానికి వెళ్ళవు. అందుకే జ్ఞానం సంపాదించు. వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞాన లాభము మేలు. 15వ వచనంలో పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. మీకు ప్రజెంట్గా మనిషికి ఏదైతే ఇది నాకు చాలా ఇష్టం అండి అంటారు కదా కొన్ని వస్తువుల్ని, ఆ నీకు ఇష్టమైన ఏ వస్తువు కూడా జ్ఞానముతో పనికి రాదు. దాన్ని అసలు సరిపోల్చడానికి అవకాశమే లేదు. దాని కుడి చేతిలో దీర్ఘాయును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. ఎందులో? జ్ఞానం యొక్క కుడి చేతిలో. కనుక వాటిని సంపాదించు. స్తోత్రం. జ్ఞాన అభ్యాసము కొరకు ప్రయత్నము చేయి. అది మీకు ఎప్పటికైనా మేలే కలిగిస్తుంది తప్ప, తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, దేవుడు ఆనందిస్తాడు. ఎందుకంటే హోషే గ్రంథంలో మనం చూస్తాం, 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది 6వ వచనములో, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోవచ్చున్నారని. కాబట్టి జ్ఞానము సంపాదించడం ద్వారా అది నీకు మేలే. దైవ జ్ఞానమును కలిగి ఉంటే అందులో నువ్వు తృప్తి కలిగి ఉండాలి. దేవుడు తగిన సమయంలో అద్భుతమైన మేలు అయినా చేస్తాడు. మనం చూసుకున్న 16వ వచనం రాయబడింది, దాని కుడి చేతిలో దీర్ఘాయు ఉన్నది. ఓకే. అలాగే దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకున్న వారందరూ ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. వీటిని సంపాదించాలి. ఎగైన సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 18వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఐశ్వర్యము ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద నున్నవి. అంటే ఎవరి యొద్ద? దేవుని యొద్ద అనగా జ్ఞానము. మేలిమి బంగారము కంటెను అపరంజు కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డవి. నీతి మార్గములందును న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నేను నింపుదను. స్తోత్రం. కనుక జ్ఞానము సంపాదించడానికే, ప్రభువును తెలుసుకోవడానికి, ప్రభువును మనం పొందుకోవడానికి, ప్రభుకు స్తోత్రం. అపొస్తలుడైన పౌలు కూడా ఏమంటాడో తెలుసా? నేను క్రీస్తు యొక్క శక్తిని పొందుకోవడానికి, పునరుత్థానం యొక్క శక్తి నేను పొందుకోవడానికి, క్రీస్తు యొక్క జీవం పొందుకోవడానికి, దేవుని స్తోత్రం, నాకు కలిగినదంతా కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఆయన యొక్క పునరుత్థాన బలం పొందుకోవడానికి ఎవ్రీథింగ్ అన్నీ కూడా నేను పెంటతో సమానంగా చేస్తున్నాను. భూలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని గురించి ఆయన ఏమాత్రం కూడా ఆలోచించలే. అలాగని దేవుడు మనం అవసరం లేదని అంటే దాన్ని వదిలేస్తే దేవుడు నీకు ఏమి ఇవ్వకుండా ఉంటాడని అర్థం కాదు. ఆల్రెడీ మీకు ఆ తిమోతి పత్రికలో జ్ఞాపకం చేశాను. 6వ అధ్యాయంలో 17వ వచనంలో మీకు జ్ఞాపకం చేసినంటే, సమస్తమును మనము ధారాళముగా అనుభవించు సుఖించినట్లుగా, సుఖముగా ఉన్నట్లుగా ధారాళముగా ఇచ్చే దేవుడు ఆయన విషయాన్ని మీకు తెలియజేశాను. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మీరు గమనించండి, దృశ్యమైనవి అనిత్యములు. దృశ్యమైనది అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏది దృశ్యము అనగా కనబడుతుందో అవన్నీ కూడా కేవలము నిత్యమైనది కాదు, అంటే నిరంతరం ఉండేది కాదు, అవన్నీ కూడా గతించిపోయేది. కానీ ఏది అదృశ్యమైనవో అది నిత్యము ఉండేది. ప్రభుకు స్తోత్రం. ఏది అదృశ్యమైనది?
భూమి మనకు కనబడుతుంది, ఇవన్నీ కూడా దృశ్యమైనది. ఆకాశము, అందులో ఉన్న సమస్తం, భూమి అందులో ఉన్న సమస్తం, సముద్రం వాటిలోనున్న సమస్తం, ఇవన్నీ కూడా కనబడేది. ప్రతి వస్తువు కూడా అంత దృశ్యమైనది. ఇవన్నీ కూడా అనిత్యమైనది. ఒక దినాన్న అన్నీ గతించిపోతాయి. కానీ అదృశ్యమైనవి ఏంటి? అదృశ్యమైనది దేవుని రాజ్యం. ప్రభుకి స్తోత్రం. దేవుని యొక్క రాజ్యము అదృశ్యమైనది. ఆ అదృశ్యమైన పరలోక రాజ్యము నిరంతరము నిలిచినది. అందుకే కొలస్సీ పత్రికల 3వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. స్తోత్రం. పైనున్న వాటినే వెతకమన్నాడు. క్రీస్తును మనం వెతకాలి, క్రీస్తును మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం. దైవ భక్తి మనం పొందుకోవాలి, పరిశుద్ధతను మనం పొందుకోవాలి, వాటి కొరకు మనం ప్రయాసపడాలి. నీతిని మనం పొందుకోవాలి, వాటి కొరకు మనం ప్రయాసపడాలి. ఇవన్నీ కూడా శాశ్వతమైనది, నిరంతరము నిలిచినది. ప్రభుకి స్తోత్రం. అందులో అసలు అయ్యో భక్తి కలిగి జీవించలేకపోతున్నానే అని బాధపడాలి తప్ప లోకంలో ఏమీ లేదని బాధపడకూడదు. అసలు ఏమీ లేకపోయినా బాధపడాల్సిన పనే లేదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. కొంతమంది మారు మనసు పొంది యోహాను చేత బాప్తిసం పొందుకోవడానికి వచ్చారు. లూకా సువార్తలో 3వ అధ్యాయంలో దీన్ని మనం చూస్తాం. 14వ వచనంలో చాలామంది ఆ బేస్ కనబడతారు. అందులో కొంతమంది అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు? మేము మారు మనసు కొరకు బాప్తిసం పొందడానికి వచ్చాం అని ప్రశ్న అడిగారు. మమ్మల్ని ఏం చేయమంటారంటే దానికి ఈ సైనికులను యోహాను ఇస్తున్న జవాబు చూడండి. 3వ అధ్యాయం 14వ వచనం. లూకా 3:14. సైనికులలో వచ్చి ఏమంటారంటే, అయ్యా మేమేమి చేయాలి అని అతన్ని అడిగిరి. అందుకతడు ఎవరిని బాధ పెట్టక ఎవరి మీద అపనింద ఇవ్వకయో మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో, మీకు దేవుడు ఇచ్చిన జీతం ఇస్తున్నాడు కదా కొంత, ఆ జీతం పొందుకోండి, దాన్ని పుచ్చుకోండి, అందులో తృప్తి. అదే ఇచ్చిన వాటిలో దేవుని స్తోత్రం, ఇది ఇచ్చాడు, ప్రార్థన చేయండి. ఇచ్చిన వాటిని బట్టి ప్రభువుని స్తుతించండి. ఇచ్చిన వాటిలో నుండి దేవునికి ఇవ్వాల్సిన దశభాగం ముందు ఇవ్వండి. స్తోత్రం. ఇచ్చి అందులోని బట్టి ప్రభువుని స్తుతించండి. ప్రభువా దీనినే ఈ నెలకు సరిపోయినంతగా మీరు ఆస్వాదించండి. దేవుడు చేయలేడా? అక్కడ ఏలియా కాలంలో కొంచెం పిండి కొంచెము నూనెను ఒకరోజు కోసం కాదు, కరువు తీరే వరకు కూడా దేవుడు సమృద్ధిగా వారికి అనుగ్రహించాడు. అందులో నుండే. కాబట్టి నీకు ఆ నెలకు తగిన జీతం ఏదైతే ఇచ్చాడో వాటిని దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చిన తర్వాత మిగిలిన వాటి ఏదైతే ఉన్నదో ప్రార్థన చేసి, ప్రభువా ఇది నెలకు సరిపోయినంతగా దీన్ని ఆశీర్వదించు. దీవిస్తాడు దేవుడు, తప్పకుండా కార్యం చేస్తాడు. అంతేకాని వాడికి 50,000 వచ్చింది, నాకు కేవలం 20,000 వచ్చిందని చెప్పి అనవసరంగా నువ్వు బాధ పడవద్దు. ప్రభుకి స్తోత్రం. తగిన సమయంలో దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడు. ఒక విషయం తెలుసా, చాలామంది ఆర్థికంగా ఎందుకు దీవించబడటం లేదంట్లో ఒక కారణాన్ని చెప్తాను. అందులో ఒక కారణం ఏంటంటే లేఖనం రాబడింది, ఆయన విత్తువానికి విత్తనము ఇస్తాడని. నీ చేతికి ఒకవేళ దేవుడు ఇచ్చాడు అనుకోండి, అసలు దాంతో నువ్వేం చేస్తున్నావు దేవుడు చూస్తాడు. ఏ పనుల కోసం వాడుతున్నావు, అసలు దేనికోసం వాడుతున్నావు? చాలామంది తెలియని విషయం ఏంటంటే కేవలం లెక్కలన్న వెంటనే క్రియల విషయంలో దేవుడు లెక్కలు అనుకుంటాను అనుకుంటున్నారు. కాదు, అన్ని విషయాలు దేవుడు లెక్క అడుగుతాడు. మీరు వాక్యం ఇప్పుడు విన్నారా? నేను చెప్పే ఉంటాను, లేకపోతే మీరు చదివే ఉంటారు. ఏంటంటే ఈ కొంచెములోనూ నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో మళ్ళా నమ్మకమైన మంచి దాసుడా. ఎందులో నమ్మకం? కొంచెములో. కాబట్టి నీకు ఇచ్చిన కొంచెములో నువ్వు నమ్మకంగా అది సరిగ్గా ఉపయోగించగలిగితే దేవుడు నీ చేతిని ఇంకనూ ఆస్వాదిస్తాడు. ప్రభుకి స్తోత్రం.
అందుకని ఉన్న వాటిని ఎలా ఉపయోగిస్తున్నా తెలుసుకోవాలి. నమ్మకంగా మంచిగా ఉపయోగించే వ్యక్తి దేవునికి కావాలి. అలాంటి వారికి విత్తుచుంటారు కనుక విత్తు వారికి దేవుడు మరలా ఇస్తూనే ఉంటారు. చాలామంది ఇవి ఇస్తారు, వాళ్ళ చేతికి అసలు ఏమీ రాదు. అందుకే ఈ లేఖనాలు మనం గమనించినప్పుడు సైనికులతో చెప్తున్నమాట, దేవుడు అనుగ్రహించిన జీతములో మీరు ఏదైతే జీతం పొందుకుంటున్నారో అందులోనే తృప్తి కలిగి ఉండమని. చూడండి, ఇప్పుడు సైనికుల దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ జీతంలో తృప్తిగా లేరు అనుకోండి, అదే ట్రాఫిక్ పోలీసు అనుకుందాం, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. వాడు పక్కన వెళుతున్న కార్లన్నీ కూడా వదిలిస్తాడు. ఒక్కొక్కసారి కార్లు ఆపుతాడు, ఒక్కొక్కసారి ఆటో ఆపుతాడు, బైక్లు ఆపుతాడు. కానీ ఎక్కువగా టప్మని తన దృష్టి దూరం నుండి కనబడింది ఒకటే, తెలుసా మీకు? అదేంటో మీకు తెలియదు బహుశా, లారీలు. టప్మని వచ్చిన వెంటనే సైడ్ చేయమంటాడు, మిగతా వాళ్ళందరూ కూడా వదిలేస్తాడు. ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర కొట్టేయాలి. తనకు కలిగిన జీతంలో అతనికి తృప్తి లేదు. ఉద్యోగం చేస్తున్న అనేక మంది ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అసలు ఉద్యోగం చేస్తుంది, వారికి ప్రభుత్వం జీతం ఇస్తుంది, వాళ్ళు పని చేస్తున్నారని కదా. కానీ వాటికి వేరుగా వాళ్ళ చేతిలో పడితేనే. కానీ కొంతమంది అంటారు, మామూలు భాష ఒకటి ఉంది, చేతులు తడపడండి అని. తడిపితే అప్పుడు పనులు అవుతుంది. కలిగిన వాటిలో అతనికి తృప్తి లేదు. ఒక దినాన్న వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర లెక్క అప్పగిస్తారు. మరి దేవుని ప్రజలను మనం ఎందుకు అలా జరుగుతుంది? వారి జీతంలో వారు తృప్తి లేదు కనుక క్రమాన్ని ఆక్రమించడం అనేది జరుగుతుంది. క్రమాన్ని వారు దాటి వెళ్ళడం జరుగుతుంది. సరిహద్దులు దాటి వెళ్ళి ఇంకొకళ్ళ దగ్గర నుండి తీసుకోవడానికి మొదలు పెడతారు. నేను ఎక్కడో పార్కింగ్, రైతు బజార్ దగ్గర ఏదో పార్కింగ్ పెట్టారు మామూలుగా, అది రాంగ్ పార్కింగ్ అని చెప్పేసి వేశారు. వినండి, రాంగ్ పార్కింగ్కి ఎంత కట్టాలి? ఎంత? 130. మనవాడు చెప్తున్నాడు, మంచిది. ఇంకెవరికి అంటే వెహికల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది దీని గురించి, రాంగ్ పార్కింగ్ గురించి. నేను అనుకున్నాను ఏదో ఒక 100 రూపాయలు 200 కట్టేస్తారులే అనుకున్నా. ఆయన అన్నాడు ఆన్లైన్లో 1037 రూపాయలు కట్టాలన్నాడు. సర్లే కట్టిద్దామని నేను ఇంకా ముందుకెళ్ళాను. ఎంత అన్న వెంటనే 1037 రూపీస్. రాంగ్ పార్కింగ్ కోసం అంత డబ్బులా? వెహికల్ కొనింది మనము, రేట్ ట్యాక్స్ కట్టింది, రోడ్ ట్యాక్స్ కట్టింది మనం, ఇన్సూరెన్స్ కట్టింది మనమే, హెల్మెట్ పెట్టుకుంది మనమే, అన్నీ చేసింది మనమే. చివరికి రోడ్ ట్యాక్స్ ఎందుకు కట్టారు? రోడ్లు నడపడానికి కదా. కానీ రోడ్లు పెట్టడానికి కూడా అవకాశం లేకుండా దానికోసము ఏదో పెద్ద పొరపాటు చేసినట్టుగా 1000 రూపాయలు అంటే చూసుకోండి. ఇది న్యాయమా అన్యాయమా? అన్యాయం. దేవుని ప్రజలారా, దైవ వాక్యమునకు బోధించిన ప్రకారముగా మన అన్ని విషయములలో, అందుకే తినే ఆహార విషయంలో కూడా తృప్తి కలిగి ఉండాలి. స్తోత్రం. వాళ్ళు బిర్యానీ తింటున్నారు, మీ దగ్గర వైట్ రైసే ఉంది. ప్రైజ్ ద లార్డ్. వైట్ రైస్ ఉందా? దేవునికి స్తోత్రం. వారు మటన్ కూర వండుకున్నారు, మీ దగ్గర కేవలం చేప ఉందనుకోండి, హల్లెలూయా అనాలి. ఓన్లీ ఆకర్లు ఉందనుకోండి, దేవుని స్తోత్రం. మంచిదే, దేవుడు తగిన టైం వస్తుంది, దేవుడు నీకు ఇస్తాడు. ఇవిడా ఆయన ఇచ్చిన వాగ్దానం మరలా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, నేను నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడూను. కలిగిన వాటిలో తృప్తి కలిగి ఉండు, అంతే. తినే ఆహారములు కావచ్చు, ధరించుకునే వస్త్రాలు కావచ్చు. ఎంతమంది ఆహారం లేకుండా జీవిస్తున్నారు తెలుసా మీకు? ఎంతమంది అసలు వాహనం లేకుండా తిరుగుతున్నారు మీకు తెలుసా? నేను కూడా ఎరుగుదును. ఆ ఆటో వచ్చే వరకు, బస్సు వచ్చే వరకు అక్కడ అది ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళండి. ఇప్పుడు కదా ఇంకా ఆటోలు బస్సులు అందుకు కూడా ఇప్పుడు ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రజెంట్, ఒకప్పుడు అంత ఎక్కువ ఏమి లేదు, మామూలు నార్మల్గా ఉండేది. సో ఆటో బస్సు వచ్చే వరకు కూడా రోడ్డు మీద అలాగా కాళ్ళు నొప్పి వచ్చిన ఏమైనా సరే ఇక నిలబడి వెయిటింగ్ చేయవలసిందే. ప్రియులారా, ప్రతి దాంట్లో కూడా మనం గమనించాలి. దేవుని స్తోత్రం. ధరించుకునే వస్త్రాల విషయాల్లో మీ దగ్గర ఉన్న వాటితో, మీ దగ్గర ఒక 5000 ఉందనుకోండి, 5000తో సరిపెట్టుకోండి అంతే.
అబ్రహాము కాదు, మోసే ఏం చేసుకున్నాడు? మొదటి లేఖనం చూపించాను మీకు. మోసే అక్కడ ఉండడానికి సమ్మతించాడు. కాబట్టి ఉన్న వాటిలో సరిపెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలంతే. స్తోత్రం, హల్లెలూయా. వినండి, నెవర్ వాళ్ళు ఏమనుకుంటారా అది ఎప్పుడు పట్టించుకోవద్దు. నువ్వు పట్టించుకుంటే నీ పని అయిపోయినట్టే. నీకు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటే చాలు. పక్కనున్నవాడు ఏమనుకుంటారని మాత్రం ఊహించుకున్నావా, ఇక అయిపోయింది నీ పని. గత దినాలు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మనుషులు దేనిని కూడా సాధారణంగా దేన్ని కూడా మెచ్చడం అనేది ఉండదు. దేని కూడా కరెక్ట్ అని చెప్పారు. వినాలి, దేని కూడా కరెక్ట్ అని చెప్పారు. ప్రతి దాంట్లో ఏదో ఒక పొరపాటు చూస్తూనే ఉంటాడు. గత దినాలు మీ జ్ఞాపకం చేశాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కాకుండా సాధారణంగా కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. ఒక ఎగ్జాంపుల్ అది చూసిన తర్వాత నాకు అది నిజంగా చాలా పని చేసింది. నాకు మీకు కూడా పని చేస్తుందని గత దినాలు జ్ఞాపకం చేశాను కూడా. ఇద్దరు భార్యాభర్తలు కలిసి గాడిదని పట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. వింటున్నారా? ప్రయాణం చేస్తుంటే జనాలు చూశారు, ఆహా వీరికి బుద్ధి ఉందా లేదా, గాడిద ఉండి కూడా ఒక్కరు కూడా గాడి మీద ఎక్కకుండా గాడిదను అసలు ఖాళీగా నడిపించి తీసుకెళ్తారేంటి అన్నారు ఫస్ట్. ఈ మాట విన్న వెంటనే తన భర్త ఏం చేశాడంటే, ఓహో ఇలాగ అంటున్నారా, నాకు కొద్దిగా నడుము నొప్పిగా ఉంది కాబట్టి నేను ఎక్కిపోతానని ఎక్కిపోయాడు ఆయన. సో కొంత దూరం ఆ గాడిద మీద ఆయన ఎక్కుతూ ప్రయాణం చేస్తుంటే ఈ లోపల మళ్ళా మనుషులు చూశారు. చూసేమన్నారు తెలుసా, వీళ్ళకి బుద్ధి ఉందా, ఈయనకి భార్యకేమో కింద నడిపించుకుంటూ ఈయన పైన ఎక్కాడేటి అని అన్నారు. ఓరు ఇలాగన్నారేటి అని చెప్పేసి ఆయన దిగిపోయాడు. ఆయన దిగిపోయి ఇప్పుడు ఏం చేశారు, తన భార్యని ఎక్కించారు. కొంత దూరం ఇప్పుడు వెళ్తుంటే మళ్ళా జనాలు ఏమంటున్నారు తెలుసా, ఈయన అసలు మగాడేనా, భార్యను తల ఎక్కించినట్టుగా ఏంటి, తనకేమో ఎక్కించేసి ఈయన నడుస్తున్నాడేటి అని కొంతమంది మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ మాట విన్నా అమ్మో ఏంటి ఇలాగంటున్నారు జనాలు అంటూ అలా కాదని చెప్పేసి ఈసారి ఇద్దరు ఎక్కిపోయారు. ఇద్దరు ఎక్కిపోతే ఇప్పుడు జనాలు ఏమంటున్నారు తెలుసా, పాపం ఈ గాడిద మీద కనీసం వీళ్ళకి కనికరం లేదండి, ఇద్దరు ఎక్కిపోతే గాడిద ఏమని ఎంత అని మోస్తుంది. ఈ 4 స్టేజ్లో ఎక్కడైనా సరే ప్రజలు సరే ఇది సరేలే పర్వాలేదు బాగుంది అని ఒక్కడన్నాడా, అల్లే ఏదో ఒక పొరపాటు చూస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు ఎవరిని తృప్తిపరచలేవు. నేను చెప్పే మాట ఏంటంటే, నీ స్వభావం ద్వారా ఎవరిని తృప్తి పరచలేవు. నీవు దైవ వాక్యానికి అనుకూలంగా నువ్వు నడుస్తూ చాలు. ఎవరేమనుకున్నా పర్వాలే. వారి కోసం పట్టించుకొని నీ జీవితాన్ని అనవసరంగా పాడు చేయవద్దు. వారిని బట్టి నువ్వు అప్పుల పాలు అయిపోవద్దు. వారిని బట్టి దైవ వాక్య క్రమం నుండి తప్పిపోవద్దు. తృప్తి కలిగి ఉండు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవాయందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట. స్తోత్రం. ఓ డబ్బు 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 సంపాదిస్తారు, మంచిదే. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, అంటే విస్తారమైన ధనం అయితే ఉన్నది కానీ ఏమి లేదు, నెమ్మది. దానికంటే ఏది మేలు అంటున్నాడు, యెహోవాయందు భయభక్తులతో అంటే న్యాయము కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి కొంచెమున్నా చాలు. ప్రభుకు స్తోత్రం. ఆ కొంచెములు ఎలాగ ఉండాలి చెప్పండి, తృప్తి కలిగి. 16వ అధ్యాయం 8వ వచనాలు చూస్తే, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. సంపాదిస్తారు కానీ అన్యాయముతో, కానీ వాటికంటే ఏది మంచిది, దేవుని యందు భయభక్తులు కలిగి నీతితో కొంచెము దొరికినా చాలు అన్నాడు. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇలాగున్న పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సత్యాలు మనకు లేఖనాలు తెలియజేస్తుంది. తిమోతి పత్రికలో 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో
శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానములతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమై ఉన్నది. ఏది ప్రయోజనకరమైంది? యవనస్తులు ఈ మాట వినాలి జాగ్రత్తగా. శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకు మేలుకరంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన వ్యాయామము, భక్తి విషయంలో కలిగిన వ్యాయామము, ఎక్సర్సైజ్, ప్రార్థనలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో వ్యాయామము చేస్తే అది ఇహమందును పరమందును అది ప్రయోజనకరమైనది. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, ఏమాత్రము కూడా దయచేసి ఎన్నడూ కూడా ఇహలోక సంబంధమైన దేని విషయంలో ఏమాత్రము అసంతృప్తితో దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఎవరు మారకూడదు. కలిగితే దేవునికి స్తోత్రం. దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అందరికీ ఒకే స్థితిలో ఉండదు. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం రాయబడింది ఏంటంటే ప్రతి దానికి ఒక సమయము కలదు అన్నాడు. నాటుటకును పెరికి వేయుటకును అన్నాడు, కట్టుటకును పడగొట్టుటకును అన్నాడు. ఈ మాటల అర్థం ఏంటి? ఎగ్జాంపుల్గా మాదిరి చెప్పాడు ఇది. ఈ మాటలకు అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడు ఒకే స్థితిలో ఆగిపోవు. ఈరోజు ఒకవేళ నువ్వు కష్టంలో ఉన్నావు అనుకోండి, ఆ కష్టంలోనే అలాగ నిలిచి ఉండిపోవు. ఒక దినం వస్తుంది, అందులో నుండి నువ్వు పైకి వస్తావు అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏడ్చుటకును నవ్వుటకును సమయం కలదు. ఒకవేళ ఇప్పుడున్న నీకు స్థితిని బట్టి, ఇరుకులను బట్టి, లేదా ఇబ్బందులను బట్టి ఒకవేళ ఏడుస్తున్నాయేమో, కానీ ఆ ఏడుపు అలాగా ఎప్పుడు కూడా నిలిచి ఉండిపోదు. కానీ ఒక దినం రాబోతుంది, నువ్వు నవ్వే స్టేజ్ కూడా దేవుడు ఇస్తాడు. స్తోత్రం. అందుకే కలిగున్న వాటిలో నేను ఈ వచనం చెప్పి ముగిస్తాను. యాకోబు పత్రికలో మాట్లాడుతూ భక్తుడు తెలియజేసిన ఒక అద్భుతమైన మాట ఇక్కడ మనం చూస్తాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనం, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను అన్నాడు. ఇక్కడ దీనుడైన సహోదరుడు, దీనుడు అంటే ఎవరు? అక్కడ ఆల్రెడీ విషయం చెప్పేశాడు. ఏంటంటే ఒకడు ధనవంతుడు, మరొకడు దీనుడు అన్న పదాన్ని వాడాడు. దీనుడట తనకు కలిగి ఉన్న ఉన్నత దశయందు. దీనుడికి ఏం కలిగి ఉందట? ఉన్నత దశ ఎక్కడొచ్చేసింది? మరలా కింద భాగంలో ఏమన్నాడు? ధనవంతుడైన వాడు తనకు కలిగి ఉన్న దీన దశ ఎందు అతిశయింపవలెను అన్నాడు. ఎందుకు? చూడండి, ఏలైనగా అతడు అనగా ధనవంతుడు ఏమవుతాడు? గడ్డి పువ్వు వల్లే గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలను, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నాలన్నిటిలో వాడిపోతాడు. అయ్యో బాబా, ఇప్పుడైతే ధనవంతుడైగా ఉన్నాడు, కానీ ఒక దినాన్న వాడిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి నేను కూడా ఒకవేళ ఆ స్థితిలోనికి వెళ్తానేమో అని భయముతో దేవుని యందు నమ్మిక కలిగి దీనుడుగా జీవించాలి, తగ్గించుకొని జీవించాలి. అంటే తనకు ఒక స్టేజ్ వస్తుంది అని పదాన్ని వాడాడు. అదే సమయంలో పై భాగంలో మనం చూసుకున్న దీనుడైన వాడు తను కలిగిన ఉన్నత దశను బట్టి, అంటే దేవుడు ఈ వ్యక్తిని ఒక దినాన్ని ఏం చేస్తారు? ఉన్నత స్థితిలోనికి తీసుకొస్తాడు. అందుకే కలిగి ఉన్న వాటిలో తృప్తి కలిగి ప్రభువును స్తుతించాలి. ఇప్పుడు స్థితిలో ఉంది, ద డే విల్ కమ్. దేవుడు తప్పకుండా ఆయన అద్భుత కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయనే వాగ్దానం చేశాడు, ఆయన సహాయము చేస్తాడని వాగ్దానము చేశాడు. స్తోత్రం. అందుకే ఏది ఉన్నా అందులోనే మన తృప్తి. తినే ఆహారము కావచ్చు, ధరించుకునే వస్త్రాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, నివాసాలు కావచ్చు. దేవుని స్తోత్రం.
మనకొస్తున్న జీతమే కావచ్చు. ఎవ్రీథింగ్ ద డే విల్ కమ్. తగిన సమయమందు దేవుడు తప్పకుండా మార్గము తెరుస్తాడు. అండ్ డెఫినెట్లీ హీ విల్ బ్లెస్ హిస్ చిల్డ్రన్. దేవుడు తన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని దేవుని సముఖంలో మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. స్తోత్రం. వండర్ఫుల్ జీసస్, నీకు వందనాలు. ఏమాత్రము కూడా నిరాశ చెందకుండా, ఏమాత్రం కృంగిపోకుండా, ఏమాత్రం దిగులు చెందకుండా, ఆ సంతృప్తితో ఉండి దేవుని యొక్క వాక్య క్రమమును ఏమాత్రం తప్పిపోకుండా కలిగిన వాటిలో ఆనందించాలి. మనం కలిగి ఉన్న వాటిలో తృప్తి కలిగి మనం జీవించాలి, సంతృష్టి కలిగి మనం జీవించాలి. ప్రభు వాక్యమును కలగ బోధిస్తుంది. ఎందుకనగా దేవుడే ఆయన ఇచ్చిన వాగ్దానము, నేను నిన్ను ఏమాత్రం విడవను, నేను నిన్ను ఏమాత్రము విడువను, ఎడబాయి, నేను నిన్ను ఆస్వాదిస్తానని వాగ్దానం చేశాను, నేను నీకు తోడే ఉన్నానని ఆయన వాగ్దానం చేశాడు. స్తోత్రం. నిశ్చయముగా నీ దీన స్థితి నుండి ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఆల్రెడీ దేవుని యొక్క వాక్యము మనకు వాగ్దానం చేస్తున్నది. పరిశుద్ధ గ్రంథము మనకు ఘోషిస్తున్నది. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుంచి ఆయన బీదలను పైకెత్తువాడు, ప్రధానులతో తన ప్రధానులతో కూర్చుండబెట్టగలిగిన దేవుడు ఆయన. నీ చీకటిని ఆయన వెలుగుగా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రం. సమస్తమును నీకు ధారాళముగా అనుగ్రహించే దేవుడు ఆయన. నీవు సమస్తాన్ని పొందుకొని సంతృప్తి కలిగి సుఖముగా బ్రతుకున్నట్లుగా సమస్తాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆయనందు నమ్మిక కలిగి తృప్తి కలిగి ఉండు. మహోన్నతుడా, మహాఘనుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు ప్రకటించబడిన నీ వాక్కు, నీ యొక్క మాటలు అందరి హృదయంలో నాటబడి ఫలించునుగాక నాయనా. నీవు ఇచ్చిన స్థితిలో వారు తృప్తి కలిగి ఉందురుగాక నాయనా. ఒక దిన నువ్వు తప్పకుండా లేవనెత్తవని నీ మీద నమ్మిక ఉంచి ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నాయినా ఉన్న వాటిలో తృప్తి కలిగి జీవించగలుగున్నట్టుగా సహాయం దయచేయండి. బలపరచండి అయ్యా. నీ సన్నిధిలో వారిని నిలబెట్టండి ప్రభు. లేవనెత్తి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును గాక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక.